హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బావున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే గుంట పొంగనాలు వీడియో. ఇవేంటి అని చూస్తున్నారా? ఇవి కూడా గుంట పొంగనాల్లో ఇంకో టైప్ అన్నమాట. ఇదేంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి అర్థమైపోతుంది. 3 రకాల గుంట పొంగనాలని ట్రై చేశాను. అవి ఎలా వచ్చాయి అనేది వీడియో చూసి చెప్పండి. 1 కప్పు మినపగుండ్లు తీసుకుంటే 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. వీటిని 4 గంటలు నానబెట్టిన తర్వాత మెత్తగా పేస్ట్‌లా అయ్యేంత వరకి మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా గరిటె జారుడు అంటారు. అలా అయ్యేంత వరకి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా వీటి కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన పొంగనాల పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసి మిర్చి అండ్ ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత పిండి కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అవేంటి అంటే ఉల్లిపాయలు, మిర్చి వేగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనకి పొంగనాలతో పాటు వేగిపోతాయి. అదే మనం ముందుగా బాగా వేగాక పిండి వేసుకుంటే నల్లగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు వేసిన వెంటనే పిండిని యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఇలా రెడ్‌గా క్రిస్పీగా అయిపోతాయి. అప్పుడు ఒకసారి తిప్పుకొని 2 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోతాయి. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ ప్లేస్‌లో క్యారెట్ తురుము కానీ, బీట్రూట్ తురుము కానీ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటాయి. చూస్తున్నారు కదా! ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పొంగనాలు రెడీ అయిపోయాయి. పిల్లలకి ఎక్కువగా మిర్చి నచ్చదు కాబట్టి తీసివేయొచ్చు. ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది బావుంటుంది. నెక్స్ట్ పొంగనాలు ఏంటి అంటే పూర్ణం బూరెల్లా చేసుకునే పొంగనాలు. వీటికి ముందుగా శనగపప్పుని నానబెట్టుకొని కుక్కర్‌లో వేసి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇలా ఉడికిన పప్పులో తగినంత బెల్లంని యాడ్ చేసుకొని అండ్ యాలకుల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగిపోయేంత వరకి కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగాక మనం కలుపుతున్న కొద్దీ పప్పు దగ్గర పడిపోతుంది. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల పాన్ స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండలని పొంగనాల బ్యాటర్‌లో డిప్ చేసి ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. స్పూన్‌తో కంటే చేత్తో ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి. ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చాయి అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే కందగడ్డలతో పొంగనాలు. వివిధ ప్రాంతాలను బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. స్వీట్ పొటాటో, చిలగడ దుంప, కందగడ్డ ఇలాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రించడంలో మేలు చేస్తుంది. ముందుగా స్వీట్ పొటాటోస్‌ని శుభ్రంగా కడిగి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి కొద్దిగా నూనె కానీ, నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటి అంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఎంత ఫాస్ట్‌గా ఉడికిపోతాయి అంటే చూసారు కదా! 5 మినిట్స్‌లో ఉడికిపోతాయి. వీటిని పీల్ చేసిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి. కొంతమంది వీటిని కాల్చుకొని తింటారు. మరికొందరు ఉడికించుకొని తింటారు. వీటిలో సహజంగా ఉండే తియ్యదనం వంటకాలకు మరింత రుచిని అందిస్తుంది. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణ, క్యాన్సర్ నివారణతో సహా అనేక పోషకాహార ప్రయోజనాలను అందిస్తుంది. చూడ్డానికి బంగాళదుంపల రూపంలో ఉన్నప్పటికీ తింటే మాత్రం తియ్యగా ఉంటాయి. అందుకే వీటిని స్వీట్ పొటాటో అని పిలుస్తారు. చూస్తున్నారు కదా! ఇలా స్మాష్ చేసిన తర్వాత తగినంత బెల్లం యాడ్ చేసుకొని, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి.
ఇలా తయారైన మిశ్రమాన్ని చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఉండలుగా చేసుకోవాలి. మనం ఇందాక చూసిన పూర్ణం బూరెలు ప్రాసెస్ లానే ఉంటుంది. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న వాటిని పొంగనాలు బ్యాటర్‌లో డిప్ చేసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా స్టవ్ పైన పొంగనాల పాన్ పెట్టి వేడయ్యాక ఘీ అప్లై చేసుకోవాలి, నెయ్యి. ఎందుకు అంటే ఇది స్వీట్ ఐటెమ్ కాబట్టి నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు తప్పకుండా ఇష్టంగా తింటారు. ఎలా వచ్చింది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్‌గా అయిపోయే అండ్ టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ అయిపోతాయి. హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. మన ఛానల్‌ని నా వాయిస్‌ని ఓన్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అండ్ ఫైనల్లీ సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. Stay tuned for more cooking and gardening videos.